నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు మూడు దేశాల పర్యటనలో భాగంగా సైప్రస్ చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం పలు అంశాలపై చర్చ పొగాకు బోర్డు ద్వారా రాష్ట్రానికి 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి వినతి గుంటూరులో పొగాకు బోర్డు ఎన్ఐసిడిఎస్ అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమీక్ష ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్కు చేరుకున్నారు. అక్కడి లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆ దేశ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వాగతం పలికారు. గత 20 సంవత్సరాల కాలంలో సైప్రస్ను సందర్శించిన మొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. సైప్రస్తో భారత్కు 1962 సంవత్సరం నుంచి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ దేశం ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతునిస్తోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా 16, 17వ తేదీల్లో కెనడాలో జరిగే G7 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సులో ప్రధాని ఆరోసారి పాల్గొనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. దేశ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి భారత సంతతి ప్రజలను కలుసుకోనున్నారు. సైప్రస్లోని లిమాసోల్లోని ఒక హోటల్కు చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని వారిని ఆప్యాయంగా పలకరించి వారితో సంభాషించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాలపై చర్చించారు. హెచ్డి బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. పొగాకు బోర్డు ద్వారా రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు గుంటూరు నగరంలో పర్యటించారు. నగరంలోని పొగాకు బోర్డు జాతీయ కార్యాలయంలో ఆయన నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడర్ డెవలప్మెంట్ సంస్థ ఎన్ఐసిడిసి అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర మంత్రి అధికారులతో చర్చించారు. House meeting. We'll request all of you. Please, thank you. Thank you so much. Good evening, sir. Hearty welcome to Honorable Union Minister of Commerce and Industries, Sri. ఆంధ్రప్రదేశ్లోని 3 పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో గల అన్ని అవకాశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. విభిన్న రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ముందుకు సాగుతున్నామని తెలిపారు. Industries Minister Mr. Bharat, the development of all the 3 nodes, potential industries that we can attract, how we can speed up the development of the 3 nodes being set up in partnership with central government and Andhra Pradesh government, and
potentially what more we can do to attract different sectors, foreign direct investment, and promote job generation in the state of Andhra Pradesh. We also saw very good progress in the new campus of NID, National Institute of Design, which has come up very beautifully in Kakinada. And I believe the Tobacco Board has also made very good progress with the farmers over the last 4 years, almost doubling their income. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్యవరం యోగా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలని సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చారు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకుందామని, ఆరోగ్యంగా జీవిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మండల కేంద్రంలో 13 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లలో టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. నేను ఇస్తానని చెప్పి ఎన్నికలైన మేమే రోజు ఇచ్చిన మాట ప్రకారం ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా సరే, నిన్నటి నుంచి చూస్తున్నాను సోషల్ మీడియా, మాకు 5గురు పిల్లలు ఉంటే 5గురికి డబ్బులు పడ్డాయని అందుకున్న తల్లిదండ్రులు చెప్తుంటే ఇక సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడి దీనికి ఏ మనసు చెప్పాలి? అందుకే ప్రభుత్వం కూడా ఎవరైనా సరే తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుగా విమర్శలు చేస్తే ఇంకా మేము ఊరుకునే ప్రశ్నే లేదు. ఎంత దారుణం అంటే 13,000 రూపాయలు ఇచ్చారు, మిగతా 2,000 లోకేష్ జోబులోకి వెళ్ళిపోతుంది. వయో వృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వృద్ధుల అనుభవం వెలకట్టలేని అమూల్య సంపదగా పేర్కొన్నారు. వయో వృద్ధుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా వాళ్ళకి అట్రాసిటీస్, వేధింపులు జరుగుతూ ఉందంటే దాన్ని అరికట్టాలి. దానికి యంత్రాంగం మొత్తం పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, అలాగే డిపార్ట్మెంట్స్ అందరూ ముందుకు రావాలి, సహకరించాలి. ఏదైతే సీనియర్ సిటిజన్స్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఈ సమాజం పురోగతికి, సమాజం డెవలప్మెంట్ ఎంతో కృషి చేసి ఇప్పుడు ఏజ్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని మనము ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఉన్న యూత్స్కి, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్కి వాళ్ళ మార్గదర్శకాలను ఇప్పిస్తూ యంగ్ జనరేషన్ని మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఎంతో సీనియర్ సిటిజన్స్ మనకు ఉపయోగపడతారు. సో ఆ ప్రకారంగా వాళ్ళని ఒక రిసోర్స్గా మనము కన్సిడర్ చేసి రిసోర్స్ఫుల్గా వాడుకొని ఇప్పుడు ఏదైతే సమాజం ఉందో దీనికి మళ్ళీ ఇంకా పురోగతి ముందుకు వృద్ధి చెందడానికి ఉపయోగపడేలాగా మనం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా తూర్పు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీతో కలిసి ఈరోజు ఆయన కృష్ణా తూర్పు డెల్టా కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈరోజు చాలా శుభదినం. ఇప్పుడే కృష్ణా డెల్టా రైతుల కోసం విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు వదలటం అనేది స్టార్ట్ చేసాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో
నీళ్లు విడుదల చేయటం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంటిన్యూగా జరుగుతుంది. రైతులు అడగకుండానే షెడ్యూల్ ప్రకారం ఏదైతే ఇవాళ జూన్ 15వ తారీఖు ఉందో 15వ తారీఖుకి డెల్టాకి నీళ్ళు ఇవ్వటం వల్ల 7,40,000 ఎకరాల పైన ఇవాళ కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళకు ఒక పండగ, వాళ్ళకి సంతోషం. అలాగే వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం నిరంతరం కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రక్షణ వ్యవస్థ ఆధునీకరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కొత్తగా నియమితులైన 60,244 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సాంకేతిక వినియోగంతో పోలీసు నియామకాలు పూర్తి పారదర్శకతతో జరుగుతున్నట్లు చెప్పారు. सभी 60,244 युवाओं को मनपूर्वक अनंत अनंत शुभकामनाएं देना चाहता हूं। उत्तर प्रदेश का पुलिस बल पूरे देश में सबसे बड़ा पुलिस बल है, मगर कुछ साल जो रहे उत्तर प्रदेश की कानून और व्यवस्था बिगड़ती गई और हमारे 2017 में भारतीय जनता पार्टी की सरकार बनी, योगी जी मुख्यमंत्री बने, उत्तर प्रदेश पुलिस फिर से नई बुलंदियों को हासिल करने के रास्ते पर आगे बढ़ रहा है. పరిశోధన పనులను సులభతరం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొత్త ఢిల్లీలో ఆవిష్కరణ, పరిశోధన, శాస్త్ర సౌలభ్యం పెంపొందించడానికి విధాన సంస్కరణలను ఈ రోజు ఆయన ప్రకటించారు. భారతదేశంలో ప్రపంచ స్థాయి పరిశోధన ప్రక్రియను ప్రోత్సహిస్తామన్నారు. Considering the importance of the subject and also the urgency to disseminate it as early as possible, particularly among the youth across the length and breadth of this country, because this has a lot of stake with the young aspirants, youth scholars, young startups, young innovators. So it is highly relevant to the Ministry of Higher Education. And in fact, I think more than the number of institutions that fall in the purview of science and technology, there are larger number of institutions falling in the purview of the higher education. And even though this government headed by Prime Minister Modi had introduced the ప్రపంచ ఆవిష్కరణకు కేంద్ర బిందుగా భారత్ నిలవనుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రపంచ పవన దినోత్సవం సందర్భంగా బెంగళూరులో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ మిగతా దేశాలతో బలంగా పోటీ పడుతుందన్నారు. Manufacturing hub of the world, and we will be competing with many of our neighbors, including Vietnam, China, everything we are competing. So when we want to compete there, the basic thing what we need is power. So is power में हमको we need renewable energy also and conventional energy also, but we need to more renewable power. Today we are 110 gigawatt renewable energy in just 10 years. Like that, it was some 21-22 gigawatt of the wind power. Today we are 51 gigawatt because of the policies of the government, because of the encourage from the government. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వార్తలకు స్వాగతం.
పుట్టుకతో తలెత్తిన డౌన్ సిండ్రోమ్ కారణంగా శారీరక మానసిక ఎదుగుదల సమస్య ఉన్నప్పటికీ కేరళలోని త్రిశూర్కు చెందిన విద్యార్థి అన్ముక్ అద్భుత ప్రతిభతో అందరితో ఔరా అనిపించుకుంటుంది. 13 ఏళ్ల అన్ముక్ తన పరిస్థితిని అధిగమిస్తూ యోగాలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తుంది. నృత్యం, క్రీడా పోటీలు, మోడలింగ్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు యోగాలో కూడా శిక్షణ పొందింది. తన ప్రతిభతో రాష్ట్ర యోగా ఒలింపియాడ్, అంతర్జాతీయ యోగా ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్ముక్ ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట ప్రతిభావంతుల బాలికల అవార్డును అందించింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ వికలాంగుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో జరుగుతున్న కార్యక్రమంలో యోగా ప్రదర్శన ఇవ్వనుంది. అన్ముక్కు ఆహ్వానం లభించడం ఎంతో గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు ఉన్న గడువు నిన్నటితో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 14 వరకు, అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో బదర్వాహ్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. గత నెల రోజులుగా పర్యాటక రంగం మందగించిన వేళ మళ్లీ పర్యాటకుల తాకిడితో పర్యాటక రంగంలో నూతన ఉత్సాహం నెలకొంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ సహజ ప్రవాహాలను ఆస్వాదిస్తున్నారని, బదర్వాహ్ లోయ గుండా ప్రవహించే మంచినీటి వాగులు ఇప్పుడు పర్యాటకులకు ఆకర్షణగా మారాయని స్థానికులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో ఈ ఉదయం హెలికాప్టర్ కూలిపోవడంతో చిన్నారి సహా 7 మృతి చెందారు. మృతుల్లో పైలట్ కూడా ఉన్నారు. ఆ రాష్ట్ర పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఈ తెల్లవారుజామున ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణం అనుకూలించకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలిలో చేపడుతున్న సహాయక చర్యలను వర్చువల్గా సమీక్షించారు. ప్రమాద స్థలిలో విపత్తు నివారణ బృందంతో సహాయక చర్యలు చేపట్టామని సంబంధిత అధికారి తెలిపారు. रेस्क्यू टीम भेज करके राहत और बचाव का कार्य किया जा रहा है। वहाँ पर एक महिला जिसका नाम शर्मिला है, वो घास काट रही थी। उनसे भी मेरी बात हुई और उन्होंने घटना की जानकारी दी कि इस तरह से यहाँ पे हेली क्रैश हुआ है। उसमें एक स्थानीय व्यक्ति भी हैं जो BKTC में सर्विस करते हैं और वापस अपने घर को जा रहे थे। तो अभी राहत और बचाव कार्य के लिए राहत टीम वहाँ पहुँच गई है। భారతదేశం ప్రపంచానికి అందించిన విలువైన సంపద యోగా. ఇప్పుడు విదేశీయులు సైతం యోగా శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటూ అందులో శిక్షణ పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన చార్లెస్ ఎలిక్ ఇప్పుడు యోగా ప్రచారకర్తగా మారారు. చార్లెస్ ఎలిక్ నేపాల్, మలేషియా వంటి దేశాల్లో ప్రసిద్ధిగాంచిన గురువుల వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయన అనేక దేశాల్లో పర్యటిస్తూ కేరళలో గత 2 నెలలుగా యోగా శిక్షణ పొందుతున్నారు. చిత్రకారుడిగా కూడా గుర్తింపు పొందిన చార్లెస్ ఎలిక్ భారతీయ సంప్రదాయ విద్యల ప్రాముఖ్యతను తెలుసుకుని వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. To work on a mural for the goddess Mukambika temple, and while I'm here I have had the great good fortune of encountering Kalaripat and being able to study this ancient martial art. According to my first guru, Hatha Yoga, the practice of yoga by utilizing the body, is actually a very refined martial art, and it is based in part not only on this martial art but also తమిళనాడులోని కన్యాకుమారిలో భారీ వర్షాలు కురవడంతో కోడెయ్యూర్ నదిలో నీటి ప్రవాహం పెరిగి
తిర్పరపు జలపాతం నిండుకుండగా మారింది. ప్రధాన జలపాతంలో స్నానాలను నిషేధించిన ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో మాత్రం పరిమితులతో తగిన జాగ్రత్తలతో స్నానాలకి అనుమతినిచ్చారు. దీంతో జలపాత సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతానికి వచ్చే సందర్శకులకు అధికారులు పలు సూచనలు కూడా జారీ చేస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టారు. ఇస్లాంలో మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ గనీ అమరవీరుల దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని హజ్రత్ బాల్ దర్గాలో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకలను చూసేందుకు వేలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పవిత్ర అవశేషాన్ని భక్తులకు ప్రదర్శించారు. ఈ పవిత్ర ధాతును చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. శాంతియుత వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం జమ్మూ కాశ్మీర్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. పర్యాటక రంగం అభివృద్ధికి పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకోనున్నాయని జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ద్రంగ్, టాంగ్ మార్గ్ వంటి పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరవడం వలన గుల్మార్గ్కు వచ్చే పర్యాటకులు ఈ ప్రాంతాలను కూడా సందర్శిస్తారని స్థానికులు తెలిపారు. ప్రతిరోజు గుల్మార్గ్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు గండోలా సవారీ చేయడమే కాకుండా పరిసరాల ప్రాంతాలను కూడా ఆసక్తిగా చూస్తున్నారన్నారు. ఇది పర్యాటక రంగ పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. పనవకం గ్రామానికి చెందిన తంబిరాజు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అయితే చిన్ననాటి నుంచే కళల పట్ల ఉన్న ఆసక్తి ఉద్యోగ సమయంలోనూ ఆలోచింపచేసింది. పనుల రీత్యా తరచూ బయట ప్రాంతాలకు వెళ్లే సందర్భాల్లో హోటళ్లలో ప్లాస్టిక్ పొందేవారు. తంబిరాజు ఉద్యోగం అనంతరం కాలాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలన్న ఆలోచనలో భాగంగా ప్లాస్టిక్కు వ్యతిరేకంగా కొబ్బరికాయలను వినియోగించి ఒక టీ కప్పు తయారు చేసి దానిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపై కొబ్బరికాయలు, పీచు, గెలలను ఉపయోగించి పలు గృహోపకరణ వస్తువులు, అలంకరణ సామాగ్రి వంటి వాటిని కళాత్మకంగా తయారు చేయడం మొదలుపెట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు వాడాలని చెప్తున్నారు తంబిరాజ్. వీక్షిస్తూ అభినందిస్తూ వాళ్ళ ఇంటి అవసరాలకు కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే హాని మన భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుంది. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిక్ కి బదులుగా సహజమైన పునర్వినియోగమయ్యే వస్తువులను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో మనము భాగస్వాములమవుదాం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురి అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఖరారైంది. యాక్సియం-4 మిషన్లో భాగంగా వీరు ఈ నెల 19న రోదసీ యాత్రకు బయలుదేరనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. ఈ మిషన్ కోసం ఉపయోగిస్తున్న ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ఈ నెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారమైనట్లు ఇస్రో తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో ఇస్రో విజయవంతంగా రాకెట్ ప్రయోగ పరీక్షను నిర్వహించింది. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారిగా రాకెట్ ద్వారా పేలోడ్ను ఉపయోగించినట్లయింది. ఈ ప్రయోగంపై శాస్త్రవేత్త అభిషేక్ సింగ్ మాట్లాడుతూ అహ్మదాబాద్లో డ్రోన్లను ఉపయోగించి గతంలో చేసిన పరీక్షల తరహాలోనే కాకుండా ఉత్తరప్రదేశ్లో రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని నేరుగా ప్రయోగించడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశం అయితే 1800-117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.